హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు మనము స్టాక్ హిస్టరీ అనేది ఎలా కొనుక్కోవాలనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. దాన్ని ఏ స్టూల్ అనేది యూజ్ చేయాలనేది చిన్న విశ్లేషణ చేద్దాం. ఓకే అండి. ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. అసలు ఒక స్టాక్ హిస్టరీని తెలుసుకోవాలంటే చార్ట్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తారండి. ఆ చార్ట్ ప్యాటర్న్లోని చాలా డిఫరెంట్ వేరియేషన్లు అనేది చూపిస్తూ ఉంటుంది. అది ఏమాత్రం కూడాను ప్రాఫిట్ రాలేదనుకోండి, డౌన్ఫాల్, అదొక క్యాండిల్ స్టిక్స్ కానీ ఒక చార్ట్ ప్యాటర్న్గా కూడాను ఉంటుంది. ఓకే అండి. ఇది ఏంటంటే దీనికి ఒకటి డిఫరెంట్ వేరియేషన్లో ఉంటుందండి. ఇది 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్, 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్, ఇలాగా డిఫరెంట్ వేరియేషన్. అంటే ఒక స్టాక్ అనేది దాని హిస్టరీ అనేది డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తుంది. అలాగే 1 డే, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, నెక్స్ట్ 5 ఇయర్స్, ఎక్కడైనా కూడాను దాని లైఫ్ లాంగ్ కూడాను చూడవచ్చు. అది ఎలా ప్రవర్తించింది, ఏ విధంగా ప్రవర్తించింది, దాని ఏ స్టూల్ అనేది మనము డిఫరెంట్గా కూడాను మనము చూడవచ్చు. దానివల్ల హిస్టరీ తెలిస్తే ఏమవుతుందంటే దాని హిస్టరీలోని గతంలో ఏం చేసింది, ముందు ఏం చేయబోతుంది అనేది తెలుస్తుందండి. అంటే ఒక స్టాక్ హిస్టరీని తెలుసుకోవాలంటే చార్ట్ ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్గా కూడాను మనము చూద్దాం. ఇదండి ఒక స్టాక్ అనేది ఎగ్జాంపుల్గా తీశాను. అది ఎస్బీఐ ఇండియా, దాని చార్ట్ తీశాను. ఇదే అనేది దాని హిస్టరీ అనేది చూపిస్తుందండి. ఇవ్వండి, ఇది అనేది మంత్లీ క్యాండిల్. అంటే 2020 నుంచి అది అసలు ఇప్పటి నుంచి అనేది ఎలాగొచ్చింది ఏంటి అనేది ఇవ్వండి డిఫరెంట్గా ప్రవర్తిస్తుంది. ఇంకోండి దీంట్లోని డిఫరెంట్ అనేది టైమ్స్ ఉంటాయండి. ఇంకోండి 1 సెకండ్, 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్, 30 సెకండ్స్, 45 సెకండ్స్. ఇది ఎలా ట్రేడ్ అవుతుంది అనేది ఉంటుంది. ఇవ్వండి 1 మినిట్ లోని ఎలా ట్రేడ్ అయింది, 2 మినిట్స్ లో ఎలా ట్రేడ్ అయింది, 3 మినిట్స్ లో ఎలా ట్రేడ్ అయింది, 5 మినిట్స్ లో ఎలా ట్రేడ్ అయింది, 10 మినిట్స్ లో ఎలా ట్రేడ్ అయింది, 15 మినిట్స్, 30 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్, 2 అవర్, 3 అవర్స్, 4 అవర్స్, అలాగే 1 డే, 1 వీక్, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్, అలాగా 1 ఇయర్, 5 ఇయర్స్ కూడాను మనము చూడొచ్చండి. ఇది అనేది డిఫరెంట్ గాను ప్రవర్తిస్తూ ఉంటుందండి. ఓకే అండి. ఇవ్వండి, ఇది ఒక క్యాండిల్ ఉన్నది అనుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ క్యాండిల్ ఏంటంటే ఇదంతా కూడాను ఈ మంత్ అంతా కూడాను డౌన్ అయింది. ఓకే అండి. అది ఒక్కొక్క క్యాండిల్ ఎలాగొస్తుంది అనేది ఎలా ప్రవర్తిస్తుందని చిన్న ఎగ్జాంపుల్ గా చూస్తున్నా అండి. ఇవ్వండి 1 మినిట్ నుంచి తీద్దాం. ఇంకోండి ఇప్పుడు ప్రస్తుతానికి 1 మినిట్ లోని చూడండి ఎంత రేంజ్ వచ్చింది. 748.45 పైసా నుంచి 25 పైసా. ఇంకోండి ఇది 1 మినిట్ చార్ట్. ఇంకోండి చిన్న విక్స్ వచ్చింది. ఇంకోండి ఇది 1 మినిట్. 1 మినిట్ లోని అనేది ఫ్లాట్ ఆడింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 2 మినిట్స్ అనేది తీద్దాం. అంటే అది ఎలా ప్రవర్తిస్తుంది. ఇంకోండి 2 మినిట్స్ ఇదైతే మైనస్ లోకే వెళ్ళింది. 2 మినిట్స్ లో కూడా ఇంకోండి ఈ క్యాండిల్ ఇదంతా కూడాను 2 మినిట్స్ క్యాండిల్. ఇంకోండి ఇక్కడ చూడండి 2 మినిట్స్ లోనే ఇక్కడ ట్రేడ్ అయింది, ఇదంతా కూడాను 2 మినిట్స్ క్యాండిల్ అండి. ఇదంతా కూడాను 2 మినిట్స్ క్యాండిల్. 2 మినిట్స్ లోని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, వెలగ వచ్చింది అనేది ఇది 2 మినిట్స్ క్యాండిల్. అలాగే డిఫరెంట్ క్యాండిల్స్ అనేది ఉంటుంది. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి ఇలాగ 5 మినిట్స్ క్యాండిల్. అంటే 5 నిమిషాల్లోని ఆ స్టాక్ అనేది ఏం చేసింది. ఇంకోండి 5 మినిట్స్ లోని ఇక్కడ ఒక చూడండి పెద్ద క్యాండిల్ వచ్చింది. 762 నుంచి 5 నిమిషాల్లోని 51 అంటే 53 వరకు, అంటే దగ్గర 5 నిమిషాల్లోనే 10 పాయింట్లు పడ్డది. అలాగా డిఫరెంట్ అనేది ఇలాగా క్యాండిల్ మనం చూసుకోవచ్చు. అలాగే మంత్లీ క్యాండిల్స్ ఉంటాయి. నెక్స్ట్ 15 మినిట్స్, 1 అవర్, 1 నిమిషం, 15 మినిట్స్ చూడండి. 15 మినిట్స్ లోని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇలాగొచ్చింది. ఇదిగోండి ఇది డౌన్ అవుతూనే ఉంది, అంటే లైవ్ ఇది. నెక్స్ట్ 30 మినిట్స్ ఇలాగ హిస్టరీ చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీ క్యాండిల్ తెద్దాం. ఇదిగోండి మంత్లీ క్యాండిల్ లోని చూడండి ఎక్కడి నుంచి వెళ్ళింది. 2020 లోని ఒకసారి దీనికి కరోనా కూడా వచ్చింది. ఒక్కొక్కసారి స్టాక్స్ కూడా కరోనా వస్తుంది. అంటే ఇక్కడ ఏ బిజినెస్ అనేది ఉండదు. లాక్డౌన్ అవడం వల్ల ఒకేసారి చూడండి ఆ స్టాక్ అనేది ఎంత 1 మంత్ అంతా కూడాను ఎంత స్టాక్ కింద పడిందో చూడండి. ఇవ్వండి
నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ ఉండదు. అలాంటి న్యూస్లు ఉంటాయి, కొన్ని రిజల్ట్స్ ఉంటాయి, కొన్ని రిజల్ట్స్ ఉన్నాయండి. ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రిజల్ట్స్ వచ్చాయి అనేది వాళ్ళకి ఎన్పిఎస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ పడింది. అలాగే కొన్ని సార్లు అనేది ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది చూడండి. ఇవన్నీ కూడా డిఫరెంట్, అంటే ఒక స్టాక్ అనేది డిఫరెంట్ వేరియేషన్ బట్టి న్యూస్ బట్టి అది అనేది దాన్ని హిస్టరీ అనేది కొనుక్కుంటాం. నెక్స్ట్ ఇక్కడ హిస్టరీ ఎందుకు కొనుక్కోవాలి ఒకసారి అనేది మనము డే క్యాండిల్ లో చూద్దాం. ఇవ్వండి హిస్టరీ ఎందుకు తీస్తామంటే ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి హిస్టరీ ఇది ఎప్పుడు వచ్చింది, ఇది హిస్టరీ April 22, April 24 ఇక్కడ నుంచి ఇక్కడికి కూడాను ఒకేలాగా ప్యాటర్న్ అయ్యింది చూడండి. ఎందుకంటే ఇక్కడ ఇదే ప్రైస్ నుంచి 732 నుంచి వెళ్ళి 854 వరకు వెళ్ళింది. అదే రేంజ్ లో కూడాను ఇక్కడ ఉంది చూడండి హిస్టరీ, అంటే ఇదే రేంజ్ లోనే ఉన్నది, ఇక్కడ నుంచి కూడాను పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నదని ఒక హిస్టరీ అనేది చెప్తూ ఉంటుంది. అలాగే అనేది ఒక స్టాక్ అనేది హిస్టరీ తెలుసుకోవాలంటే చార్ట్ ప్యాటర్న్ అనేది మనము తీస్తేనే సరిపోతుంది. ఓకే అండి, మీకు అర్థమయ్యే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఏదైనా బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తోని కన్సల్ట్ చేయండి. ఇవ్వండి డిఫరెంట్ డే అయినా 1 అవర్ అయినా కూడాను 1 అవర్ ఇవ్వండి. 1 అవర్ లో ఇక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్, 1 అవర్, ఇక్కడ ఈ 1 అవర్ టైమింగ్స్ తో సహా ఉంటుందండి చూడండి. ఇక్కడ 1 అవర్ 22 జనవరి 9:15 కి ఇక్కడ ట్రేడ్ అయ్యి 1 అవర్ లోని కిందకి ఎక్కడ వరకు వచ్చింది చూడండి 751 వరకు కూడాను వచ్చింది. 760 అని ఇలాగా అనేది అన్ని కూడాను అన్ని స్టాక్స్ కూడాను మనము తీసుకొని దాని హిస్టరీ తీసుకొని ఆ హిస్టరీ బట్టి కూడాను మనము రేపు రోజు ఎలా ట్రేడ్ చేయాలి అనేది కూడాను తెలుసుకోవచ్చు. ఇవ్వండి ఇలా ప్యాటర్న్ తీసుకుంటాను, ఎలా కావాలంటే అలాగా మనము ట్రేడ్ చేయొచ్చు. ఇవ్వండి ఇది రిజల్ట్స్ వచ్చినప్పుడు చూడండి ఎంత వాలిటిలిటీ వచ్చింది చూడండి. ఇవ్వండి ఈ వీక్ చూడండి 906 అంటే డే క్యాండిల్ 906 నుంచి కిందకి చూడండి ఎంత పెరిగింది 736, 200 పాయింట్స్ అనేది వాలిటిలిటీ వచ్చింది. అలాగనేది హిస్టరీ అనేది ఒక హిస్టరీ అనేది చెప్తూ ఉంటుందండి. ఇవ్వండి ఎంత పైకి వెళ్ళిందో ఇది రిజల్ట్స్ క్యాండిల్ 900 నుంచి ఒకేసారి కిందకి 730 అంటే దగ్గర 150 పాయింట్లు అనేది 150-170 పాయింట్లు అనేది కిందకి డౌన్ అయింది. ఇలాగా హిస్టరీ చెప్తుంది. ఇదేనే కాదండి అన్ని స్టాక్స్ కూడాను ఒక హిస్టరీ అనేది కన్సల్ట్ చేస్తుంది. ఆ హిస్టరీ అనేది మనం ఏం చేసింది, గత సంవత్సరం ఏం చేసింది, గంట ముందు ఏం చేసింది, 10 నిమిషాల ముందు ఏం చేసింది, ఈ 10 నిమిషాల క్యాండిల్ చూసి రేపు ఏం చేయబోతుంది, లేకపోతే వచ్చే 10 నిమిషాల తర్వాత ఏం చేయబోతుంది అనేది మనం హిస్టరీ బట్టి మనము స్టాక్ ని అనాలిసిస్ చేస్తూ ఉంటామండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.